నాకు చిన్న డౌట్ ఏమిట్రా? చెల్లాయి హైదరాబాద్ వెళ్ళేది చదువుకోవడానికేనా లేకుంటే అక్కడ మిఠాయి కొట్టి పెట్టడానికి? నోరు మొయ్యరా, అమ్ముస్తుంది. ఎవరా అక్కడ? నేను డిసిప్లిన్ ఎంతగా ప్రేమిస్తానో మీ అందరికీ తెలుసు. నేనంటే భయం లేకుండా, నా మాట మీద విలువ లేకుండా మీరంతా ఇవాళ క్రమశిక్షణ తప్పారు. ఎవరి జాంగ్రీ ఇక్కడ పడేసింది? గిరి, అత్తయ్య, రివాల్వర్. మీలో ఎవరైంది చెప్తారా, లేక కాల్చి పారేసి చట్టాన్ని కొనేయమంటారా? తప్పైపోయిందమ్మా, నేనే పడేశాను. గుడ్. కనకమ్మ, అమ్మగారండి, నీ మొగుణ్ణి ఈడ్చి గూబ మీద కొట్టు. కొట్టు. వెరీ గుడ్. పెళ్ళాం చేతిలో పొందిన అవమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుని క్రమశిక్షణతో బ్రతుకు. వెళ్ళు, వెళ్ళండి. అమ్మా, అందరికీ సింహ స్వప్నంలా అనిపించే అత్తయ్య కూతురు దగ్గర మాత్రం చిన్నారి పాపలా కనిపిస్తుంది. షట్ అప్. అత్తయ్య కరెక్ట్. అమ్మా, నిన్ను వదిలిపెట్టి చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాలంటే బాధగా ఉంది. ఏం చేద్దామ్మా, ఆ మెడికల్ కాలేజ్ ఈ ఊళ్ళో ఉండుంటే మరో 5 లక్షలు పారేసి నీకు సీటు కొని ఉండేదాన్ని. సీటు కొంటే ఎందుకు అత్తయ్య? అసలు నువ్వే మెడికల్ కాలేజ్ ఈ ఊళ్ళో కట్టించొచ్చుగా. అత్తయ్య కరెక్ట్. నేను బయలుదేరుతాను. నిన్నెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను. నువ్వు మరీ బాధపడకు తల్లి. చూడు, నీ దగ్గర అంబాసిడర్ ఫియట్ 2 కార్లు పెట్టుకో. ఒకటి చెడిపోయినా మరొకటి వాడుకోవచ్చు. ఇది మాత్రం అత్తయ్య కరెక్ట్ కాదనుకుంటా. రేపు 2 మొగుళ్ళు కట్టుకో, ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడు అంటే అత్తయ్య కరెక్ట్. ఏం బాబు, మీరు ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? వెళ్తున్నావమ్మా. నాకు కూడా టెక్స్టైల్ మిల్స్ లో కాన్ఫరెన్స్ ఉంది. నువ్వు పదమ్మా. ఏంటే రేఖ, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే మొత్తం మారిపోయి పాత సినిమాల్లో కాంచనమల్లా తయారై వస్తా. వాళ్ళమ్మకి ఒక్కతే కూతురు, అందుకని ఉన్న నగలని తగిలించేసి కన్నామలా తయారు చేసి పంపిస్తుంది. అదేం కాదులేవే, వాళ్ళ అమ్మంటే సింహస్వప్నం. ఆవిడకి ఎదురు తిరిగితే అంతే. అంతే ఏం కాదు, అంతే అంటుంటే అంతే కాదు. నోరు ముయ్యండి. ఆల్రైట్, సుత్తాపి నేను ఊళ్ళో లేని 4 రోజుల్లో ఏమేమి కొత్త కొత్త ఇంగ్లీష్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయో చెప్పండి. వెంటనే వాచ్మెన్ పంపించి టికెట్ తెప్పిద్దాం. అదేమిటే, వాళ్ళ కాలేజీ ఉందిగా. కాలేజా వంకాయ? మా అమ్మ కన్నీళ్లు తుడవడానికి కానీ పాఠాలు వినడానికి కదా నేను ఊళ్ళో మాకం పెట్టింది. అన్నట్టు మన లక్ష్మి సిస్టర్ మ్యారేజే. ఎట్టి పరిస్థితి ఇవాళ పిక్చర్కి వెళ్దాం, రేపు బ్రేక్ డాన్స్ వెళ్దాం, ఎల్లుండి మ్యారేజ్కి వెళ్దాం. కమన్ కమన్, ఎప్పుడు తిండవేనా? కమన్, హరి అప్. ఓం ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారగతాం ధ్రువం వాచమతనగంధర్వాః. పంతులు గారు కానివ్వండి. సూత్రాలను కానివ్వండి. ఏమిటి దౌర్జన్యం?
మేము కొందరిని అరెస్ట్ చేశాం. పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరో మీరు గుర్తిస్తే మేము చర్య తీసుకుంటాం. ఓకే. కమాన్. ఇదిగోనండి కంప్లైంట్. దీన్ని మీ ఫైల్లో భద్రంగా దాచుకోకుండా అసలు ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడో ఏం చేశాడో కనుక్కొని చెప్పండి. ఇప్పుడేగా మా పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. తెల్లారేసరికి వాడి తల్లో జేజమ్మ దిగొచ్చి నేనేం చెప్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ. చెప్పను. 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మా అమ్మకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఐజీకి ఫోన్ చేస్తే నిమిషాల మీద తేలిపోతుంది. మీరు ఒకసారి అటు చూస్తే ఇలా మాట్లాడరు. చూశారుగా, 3 రోజులు ఇలాగే ప్రయత్నిస్తున్నాం. అతను నోరెప్పట్లేదు. రండి. లలిత, 3 రోజుల నుంచి ఏమైపోయావు? అతను నిన్నెక్కడ దాచాడు? చెప్పు లలిత, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. అది నా ఇష్టానుసారంగానే జరిగింది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేశాను సార్, మా పెళ్లి ఎలాగైనా జరిపించమని. మరి ఆ నిజాన్ని అతను ఎందుకు ఒప్పుకోలేదు? ఈ 3 రోజులు మీరేమయ్యారు? నాకు నిన్ననే మైనారిటీ తీరింది. మేజర్ అయ్యాను. నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చని కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తున్నా. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి సార్. అలాగే. చూడమ్మా, నువ్వు ఇచ్చిన రిపోర్టు విత్డ్రా చేసుకో. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత సాహసం త్యాగం చేసుండేవాడు కాదేమో. నువ్వు నాకు అన్నయ్యవే కాదు, మా పాలిటి దేవుడివి కూడా. మమ్మల్ని దీవించు అన్నయ్య. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. 1000 దెబ్బలు తినైనా మీకు పెళ్లి చేయాలనుకున్నాను నేను. ఏమైనా కొత్త దంపతులు ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పద బ్రహ్మ. బాస్, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మై. ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టామంటే కర్మే, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మే. మరి ఇంకేమిట్రా, పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదివ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మే, కొట్టకూడదు. మరి రే, మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మే. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద నుండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మై. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మై. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా, నీ కంటి ఎలా కనిపిస్తాను రా? తాగుబోతులా ఉన్నావా? నువ్వు కొడతావు నాకు తెలుసు కర్మై, అందుకే నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు, ఆతులు దేవుడు. తాగే గురు. అరే, వద్దు, తాగే గురు. వద్దు. అయ్యో, తాగే గురు. ముక్కు మూసుకొని కొద్దిలో పోసేసుకో గురు. అంతే, తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మై. వద్దు. వద్దు. నా మాట విను. తాగే కర్మై, తాగే కర్మై, తాగేసావు కర్మై. రే బ్రహ్మానందం, ఏంటి బాస్? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో, ఓవర్ అయిపోద్ది బాసు కర్మై. ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. బాసు కర్మై. రాయ్ వద్దు. స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్, ఏమే రేఖ,
ఎవరా నువ్వేనే శశిరేఖ నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి ఫోలిల్స్తో నన్ను కొట్టిస్తావా? బాబా నేను బాసు నీ ఫ్రెండ్ ని. ఏయ్, shut up. ఏయ్, నువ్వు ఉండే పేట ఏది? రాయపేట ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో రూమ్ నెంబరు 22. చూసుకో. రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ ఓకే స్టడీ ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట. కలలో పెట్టని ముద్దులు పెట్టు, కరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను? కలలో పెట్టని ముద్దులు పెట్టు, కరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను?